హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుంచి, అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గిన్నెసరత్తు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం మందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించినగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి. మనం కూడా నమ్మకంతో ఉంటేనండి ఆయన వస్త్రపు చెంగులో ఆ రోజు వాళ్ళందరూ కూడా ఇలా స్వస్థత పొందారు. ఈరోజు ఆయన మాట ద్వారా, ఆయన యొక్క స్పర్శ ద్వారా మనం కూడా అదే స్వస్థతను పొందుకోగలుగుతాం. ఓకేనా? సో కాబట్టి మనకి ఏ అవసరతలు ఉన్నా వాటిని దేవుడి ముందు ఉంచి నమ్మకంగా వాటిని మనం మనస్ఫూర్తిగా వదిలేస్తే, అంటే దేవుని మీద భారం వేసి మనం వదిలేసి నిశ్చింతగా ఉండగలిగితే మనకు మనమే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం, చూడగలుగుతాం. ఓకేనండి? సో ఒక చిన్న ప్రేయర్లో మీరు అందరూ కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో ఉంచినందుకు నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, చదవబడని వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయండి ప్రభా. నాయనా, ఎవరి కుటుంబాలలో అయితే చీకటానికి శక్తులు రాజ్యములతో ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉన్నారో ప్రభా, ఆ కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రభా, ఐశ్వర్యాన్ని ప్రభా, మనుషుల మధ్యలో ప్రేమను, మాటలను ప్రభా నీవే దయచేయమని, కుటుంబాలలో సమాఖ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తముంచి నీవు దీవించండి, ఆశీర్వదించండి. స్వస్థత నీ వలన మాత్రమే సాధ్యము నా తండ్రి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము తండ్రి, ఎంతోమంది డాక్టర్స్ ద్వారా ప్రభా ఎస్యా తండ్రి, ఇది జరగని కార్యమని విన్న సంగతులను కూడా ప్రభా నీవు తండ్రి, నీవు నాయన ప్రభా జరిపించి సజీవులంగా ఉంచిన విధానాన్ని బట్టి, చేయగలిగిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అటువంటి గొప్ప దేవుడో ప్రభా ఎస్యా, ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంగా ఉన్న వారి మీద కూడా నీ హస్తాన్ని నుంచి నీ స్వస్థపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల్లో ఉండి ప్రభ, బాధలతో ఉన్న వారి మీద నీ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ప్రభ, ఆ సమస్యల నుంచి ఎలా బయటకు రావాలో తగిన జ్ఞానంతో నీవే నింపి నడిపించమని ప్రభ ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ఆకాశపు వాకిళ్ళు విప్పండి నా ప్రభ, వారికి నానా తండ్రి నీ దగ్గర నుంచి నిధులను నీవే దయచేయమని ప్రభ ప్రార్థిస్తున్నాము తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని వారి జీవితాలలో స్వతంత్రించుకునేలాగున ప్రభ ఎస్యా సమస్యలన్నిటి నుంచి నైనా విడుదలను పొంది సంపూర్ణ హృదయంతో, సమాధానంతో, సంతోష హృదయంతో ప్రభ నీ సన్నిధిలో గంతులు వేసి ఆరాధించేటువంటి భాగ్యాలను అప్పులలో ఉన్న వారి మీద నీకు నాయనా తండ్రి కృపను చూపించమని ప్రభు ప్రార్థిస్తూ, వారికి నీవే సహాయాన్ని, కాపుదలను దయచేయమని, వారి పక్షంగా నీవే కేడముగా నిలబడి ప్రభా నీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ, ప్రభా ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.